సృష్టికర్త అయిన దేవుడు సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్షత్రాలు భూమి కలిగజేసి దేవుడి వైపు చూడాలి మనం. చూడాలంటే దేవుడి వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎన్నో మన శిల్పాలు తీసుకుంటే ఇష్టానుసారం గెలుగుతుంటాం, దానికంటే సమయం ఇస్తాం కదా. ప్రభు అయిన దేవుని వాక్యం కొద్దిగా మన హృదయంలో తీసుకుంటే ఎంత ధన్యులమే. తీసుకోండి, చదవండి పెద్దనా, ఇది తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు. మన అందరి కొరకు పాపల కొరకు ఆయన మరణించి ఏ పెద్దనా రక్షణ పొందండి. అది యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తం కాల్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే నిత్య జీవం. ప్రభు పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపి క్షమిస్తాడు లేదన్నా నిజమా? ఆ రారాజు ఇక వచ్చే టైం దగ్గర ఉంది. ఎందుకంటే జనముల మీద జనములు, రాజ్యముల మీద రాజ్యములు ఎందుకు ఇంత భూకంపాలు కరువులు ఎందుకు వస్తున్నాయంటే మనుషులు పట్టి చంపుకుంటున్నాయంటే అయిపోయింది. అతిక్రమం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది. పాపానికి మూల్యం ఇక ఒకరోజు మనం చనిపోవాల్సిందే. చనిపోకముందు దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకుని ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర పాపిలను రక్షకుడు, పాపల కొరకు రక్షకుడుగా వచ్చాడు, పాపల కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు యేసుక్రీస్తు. ఓకేనా? థ్యాంక్ యూ. రఘునమ్మండి, నిత్య జీవం పొందండి తమ్ముడు. మనమందరం సహోదరులమే. ఇది కులం కాదు, మతం కాదు, మార్గం సత్యం జీవం అంతే. మీ కులం మార్చుకోవద్దు, మీ మతం మార్చుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువును హృదయించాలంట. ఓకే.